Hello and welcome. I'm going to discuss vapor pressure and Raoult's law. సో ఇక్కడ వేపర్ ప్రెషర్ అండ్ రౌల్స్ లా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని బేసిక్ డెఫినేషన్స్ చూసుకున్నట్లయితే లైక్ బాయిలింగ్ పాయింట్ ఏంటి, తర్వాత ఎప్పుడు మనకి వొలటైల్ లిక్విడ్ అని చెప్తాము, లేకపోతే ఎప్పుడు నాన్ వొలటైల్ లిక్విడ్ అని చెప్తున్నాము. సో వాటిని చూసినట్లయితే ఫస్ట్ బాయిలింగ్ పాయింట్ డెఫినేషన్ చూసినట్లయితే బాయిలింగ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ వెన్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ ఈక్వల్స్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో మనకి వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో ఒక లిక్విడ్కి వేపర్ ప్రెషరు అట్మాస్ఫియర్ ప్రెషర్ ఈక్వల్ అయినప్పుడు మనము దాని బాయిలింగ్ పాయింట్ అని చెప్తున్నాము. సో ద టెంపరేచర్ ఎట్ విచ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ దట్ లిక్విడ్ ఈజ్ ఈక్వల్స్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో మనము ఒక లిక్విడ్ ఉంది, లిక్విడ్కి మనము టెంపరేచర్ని హీట్ని సప్లై చేస్తున్నాము. సో హీట్ సప్లై చేసినప్పుడు ఏ టెంపరేచర్ అయితే మనకు ఆ వేపర్ ప్రెషరు ప్లస్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈక్వల్ అవుతుందో ఆ టెంపరేచర్ని మనము బాయిలింగ్ పాయింట్ అని చెప్తున్నాం. ఆ లిక్విడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ అని చెప్తున్నాం. తర్వాత వొలటైల్ లిక్విడ్స్ చూసినట్లయితే వొలటైల్ లిక్విడ్స్. సో వొలటైల్ లిక్విడ్స్ ఏంటంటే దోస్ లిక్విడ్స్ హ్యావ్ లో బాయిలింగ్ పాయింట్. సో మనకి బాయిలింగ్ పాయింట్ తక్కువగా ఉంటే వాటిని వొలటైల్ లిక్విడ్స్ అని చెప్తున్నాము. సో ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే పెట్రోల్ చెప్పుకోవచ్చు. పెట్రోల్ని మనము వొలటైల్ లిక్విడ్ అని చెప్తున్నాము. సో దాని బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనకు ఎప్పుడైనా పెట్రోల్ని ఓపెన్ కంటైనర్లో ఉంచితే మనకి అది ఈజీగా ఎవాపరేట్ అయిపోతుంది. సో మనకి దాని వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. సో బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటే దాన్ని వొలటైల్ లిక్విడ్స్ అని చెప్తున్నాము. సో ఇట్ గివ్స్ హై వేపర్ ప్రెషర్. సో వొలటైల్ లిక్విడ్స్ ఏం చేస్తున్నాయంటే తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటాయి, తర్వాత ఎక్కువ వేపర్ ప్రెషర్ని ఇస్తుంది. ఎగ్జాంపుల్ మనం పెట్రోల్ నుంచి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నాన్ వొలటైల్ లిక్విడ్స్ అని చెప్తే నాన్ వొలటైల్ లిక్విడ్స్. సో దోస్ లిక్విడ్స్ విచ్ హ్యావ్ హై బాయిలింగ్ పాయింట్. సో మనకి ఏ లిక్విడ్స్కి అయితే హై బాయిలింగ్ పాయింట్ ఉంటుందో వాటిని మనము నాన్ వొలటైల్ లిక్విడ్స్ అని చెప్పొచ్చు, లేదా లెస్ వొలటైల్ లిక్విడ్స్ అని చెప్పొచ్చు. మనము ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే వాటర్ని తీసుకోవచ్చు. సో వాటర్ని మనము నాన్ వొలటైల్ లిక్విడ్ ఆర్ లెస్ వొలటైల్ లిక్విడ్ అని చెప్పుకోవచ్చు. సో లెస్ వొలటాలిటీ ఉంటుంది కాబట్టి అది లెస్ వేపర్ని ఎగ్జిబిట్ చేస్తుంది, కాబట్టి దాని వేపర్ ప్రెషర్ కూడా తక్కువ ఉంటుంది. సో హై బాయిలింగ్ పాయింట్ ఉంటుంది దేనికి అంటే నాన్ వొలటైల్ లిక్విడ్స్కి. వొలటైల్ లిక్విడ్స్కి లో బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, హై వేపర్ ప్రెషర్ వస్తుంది. ఎగ్జాంపుల్ పెట్రోల్. అండ్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ద టెంపరేచర్ ఎట్ విచ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ దట్ లిక్విడ్ ఈజ్ ఈక్వల్స్ టు అట్మాస్ఫియర్ ప్రెషర్ అని చెప్తున్నాం. సో నెక్స్ట్ వేపర్ ప్రెషర్ డెఫినేషన్ చూసినట్లయితే మనకి ఒక లిక్విడ్ కంటైనర్ ఉంది. సో ఈ లిక్విడ్ కంటైనర్ క్లోజ్డ్గా ఉంది. ఇందులో మనకి ఏమవుతుందంటే లిక్విడ్ మాలిక్యూల్స్కి సర్టెన్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో మనకి సర్ఫేస్లో ఉన్న మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కైనెటిక్ ఎనర్జీ వల్ల అవి వేపర్లోకి కన్వర్ట్ అవుతున్నాయి. కొన్ని లిక్విడ్ మాలిక్యూల్స్ సర్ఫేస్లో ఉన్న కొన్ని లిక్విడ్ మాలిక్యూల్స్ మనకి వేపర్లోకి కన్వర్ట్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం మనకి ఫ్యూ మాలిక్యూల్స్ వేపర్ నుంచి మళ్ళీ లిక్విడ్గా కన్వర్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్యూ మాలిక్యూల్స్ ఏమో ఎవాపరేట్ అవుతున్నాయి అండ్ కొన్ని మాలిక్యూల్స్ ఏమో కండెన్స్ అవుతున్నాయి. సో
కండెన్సేషన్ అండ్ వేపరైజేషన్ రెండు సైమల్టేనియస్గా జరుగుతున్నాయి కాబట్టి మనము దాన్ని ఈక్విలిబ్రియం అని చెప్తున్నాము. సో వేపర్ ప్రెషర్ డెఫినేషన్ చూసినట్లయితే వేపర్ ప్రెషర్ డెఫినేషన్ ఏంటి అంటే ఇట్స్ ఏ ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై వేపర్. సో మనకి ఇక్కడ వేపర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈ వేపర్ మాలిక్యూల్స్ ఏదైతే ప్రెషర్ ఎగ్జిబిట్ చేస్తుందో ఆ ప్రెషర్ని మనం వేపర్ ప్రెషర్ అని చెప్తున్నాం. బట్ దేర్ ఈజ్ ఎ కండిషన్. సో ఇక్కడ ఏం చెప్తామంటే ప్రెషర్ exerted by vapor of a liquid when liquid is in equilibrium with its vapor. So manaki pressure exerted by a vapor of a liquid when a liquid is in equilibrium with its vapor. సో మనకి ఈ లిక్విడ్ మాలిక్యూల్స్ సర్ఫేస్ లిక్విడ్ మాలిక్యూల్స్ ఎవాపరేషన్ అవుతున్నాయి. దీన్ని మనము ఎవాపరేషన్ అని చెప్పొచ్చు. సో ఎవాపరేషన్ అవుతున్నాయి అండ్ ఎట్ ద సేమ్ టైం కండెన్సేషన్ అవుతున్నాయి. సో ఇటువంటి టైంలో ఏదైతే ఈ వేపర్ మాలిక్యూల్స్ ఎగ్జిబిట్ చేసే ప్రెషర్ ఉందో ఆ ప్రెషర్ని మనము వేపర్ ప్రెషర్ అని చెప్తున్నాము. వన్స్ అగైన్ డెఫినేషన్ చూసినట్లయితే ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై వేపర్ ఆఫ్ ఏ లిక్విడ్ when its vapor and liquid are in equilibrium is known as vapor pressure. సో మనకి ఈక్విలిబ్రియం ఏం చెప్తుందంటే కండెన్సేషన్ ఎవాపరేషన్ రెండు ఈక్వల్గా ఉంటే దాన్ని ఈక్విలిబ్రియం అని చెప్తున్నాం. అటువంటి టైంలో ఏదైతే వేపర్ ప్రెషర్ ఉందో దాన్ని మనము వేపర్ ప్రెషర్ అని చెప్తున్నాం. తర్వాత ఇక్కడ నేను 2 బీకర్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ బీకర్ ఏంది, దీంట్లో ప్యూర్ సాల్వెంట్ ఉంది. సెకండ్ బీకర్లో మనము సొల్యూషన్ తీసుకుంటున్నాం. సో సొల్యూషన్లో మనకి నాన్ వోలటైల్ సొల్యూట్ ఉంది. నాన్ వోలటైల్ సొల్యూట్ ఏంటంటే అది జనరల్గా ఎవాపరేషన్ కాదు. సో మనకి ఓన్లీ వోలటైల్ సాల్వెంట్ మాలిక్యూల్స్ మాత్రమే ఇక్కడ ఎవాపరేషన్ అయ్యి వేపర్ని క్రియేట్ చేశాయి. సో ప్యూర్ సాల్వెంట్లో మనకి మోర్ నెంబర్ ఆఫ్ వేపర్ మాలిక్యూల్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ వేపర్ మాలిక్యూల్స్ వచ్చినాయి కాబట్టి మనము దీన్ని వేపర్ ప్రెషర్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని P0గా కన్సిడర్ చేస్తున్నాను. P0 ఈజ్ నథింగ్ బట్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. సో వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ని మనము P0 అని చెప్తున్నాము. అండ్ ఇక్కడ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ కంటైనింగ్ నాన్ వోలటైల్ సొల్యూట్ దాన్ని PS అని చెప్తున్నాను. సో ఇక్కడ ఉండే వేపర్ ప్రెషర్ని PS అని చెప్తున్నాము, ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ని P0 అని చెప్తున్నాము. సో బై డయాగ్రామ్ మనం డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసి ఈజీగా చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ లెస్ వేపర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇక్కడ మోర్ వేపర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో ఎక్కువ వేపర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వేపర్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది ఇది. తర్వాత ఇక్కడ తక్కువ వేపర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి తక్కువ వేపర్ వస్తుంది. ఇది దేంట్లో అంటే సొల్యూషన్లో. ఎందుకు అంటే ఇక్కడ నాన్ వోలటైల్ సొల్యూట్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి అవి ఈజీగా ఎవాపరేట్ కావు అండ్ ఇవి సర్ఫేస్ పైన వచ్చేసి ఈ నాన్ వోలటైల్ మాలిక్యూల్స్ని అడ్డుపడుతున్నాయి. సో అవి డిస్టర్బెన్స్ చేస్తున్నాయి. సో ఇక్కడ తక్కువ మాలిక్యూల్స్ మనకి వేపర్లోకి కన్వర్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనం ఈ రెండింటి నుంచి ఒకటి చెప్పుకోవచ్చు. P0 ఈజ్ గ్రేటర్ దాన్ PS అని చెప్పవచ్చు. P0 ఈజ్ నథింగ్ బట్ వేపర్ ప్రెషర్ ఆఫ్
pure solvent. PS is nothing but vapor pressure of a solution which contain non-volatile solute. సో ఈ దీన్ని బేస్ చేసుకుని రౌల్స్లా ఏం చెప్తున్నాడంటే రౌల్స్లా ఏం చెప్తుందంటే సో వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ which contain non-volatile solute is directly proportional to mole fraction of solvent అని చెప్తున్నాం. సో PS is directly proportional to mole fraction of solvent. దీన్ని మనము రౌల్స్ లా అని చెప్తున్నాం. సో ఇక్కడ డెఫినేషన్ రాసినట్లయితే వేపర్ ప్రెషర్ ఆఫ్ solution containing non-volatile solute is directly proportional to mole fraction of సాల్వెంట్ అంటున్నాడు. సో దాన్ని మ్యాథమెటికల్గా రాసుకున్నట్టయితే పిఎస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. సో ఇక్కడ పిఎస్ ఈజ్ నథింగ్ బట్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. పిఎస్ అనేది వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ విచ్ కంటైన్ నాన్ వోలటైల్ సొల్యూట్ అండ్ ఎక్స్ అనేది మోల్ ఫ్రాక్షన్. సో మనకి సాల్వెంట్ మోల్ ఫ్రాక్షన్ ఎక్కువయ్యే కొద్దీ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. సో దీన్నే మనము రౌల్స్లో అని చెప్తున్నాము. ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేసి ఒక కాన్స్టాంట్ పెట్టినట్టయితే పిఎస్ ఈక్వల్స్ టు P0 ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ అని చెప్తున్నాము. సో మనకి ఇక్కడ పిఎస్ ఏంటి, P0 ఏం చెప్తుందంటే P0 ఈజ్ నథింగ్ బట్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఇది రౌల్స్ లా అని చెప్పుకోవచ్చు. సో వన్స్ అగైన్ డయాగ్రామ్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి నాన్ వోలటైల్ మాలిక్యూల్స్ ఉండడం వల్ల ఈ మాలిక్యూల్స్ వేపర్లోకి కన్వర్ట్ కావట్లేదు, తక్కువ మాలిక్యూల్స్ వేపర్లోకి కన్వర్ట్ అవుతున్నాయి. సో తక్కువ మాలిక్యూల్స్ వేపర్లోకి కన్వర్ట్ అవుతున్నాయి కాబట్టి సొల్యూషన్లో తక్కువ వేపర్ వస్తుంది. సో ఈ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ అని చెప్తున్నాం. దీన్ని మనం వేపర్ ప్రెషర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెక్చర్లో మనము లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ చూసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.